ఏమని ఫిక్స్ అయిపోయాడంటే నేను చాలా రోజులు బతుకుతానని ఫిక్స్ అయిపోయాడు. ఈ ఆలోచన అదే, నేను చాలా సంవత్సరాలు బతుకుతానని. ఎగ్జాంపుల్ ఒక ఆలోచన చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. మనుషులు ఎలాంటి ఉద్దేశంలో ఉంటామో, మనం ఏ విధంగా జీవిస్తున్నాం అనేది. ఒక వ్యక్తి ఒక యవన కాలంలో ఉన్నటువంటి ఒక సహోదరికి క్యాన్సర్ వ్యాధి ఉన్నది. క్యాన్సర్ అంటే తెలుసు కదా, క్యాన్సర్ వ్యాధి వస్తే ఏమవుతారమ్మా? ఖచ్చితంగా చచ్చిపోతాడు. ఇంకా దానికి ఇంక వేరేది ఏమీ లేదు. కాబట్టి ఈ యవనస్తుడు ఏం చేస్తాడంటే, అయ్యో ఈ సహోదరికి క్యాన్సర్ వ్యాధి ఉన్నది, పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉంది, నేను ఆమెకు సహాయం చేయాలని ఆమె మీద జాలితో ఆమె వివాహం చేసుకొని ఆమెకు పరిచర్య చేస్తూ ఉంటాడు. మందులు ఇవ్వటం కానీ, ఆమెకు అది చేయటం కానీ, ఏదో పని చేయటం కానీ. ఇలా చేసిన తర్వాత ఈ యొక్క మనిషి ఆమెకు ఎప్పుడైతే పరిచర్య చేయటం ప్రారంభిస్తున్నాడో, ఆమెకు పనులు చేయటం ప్రారంభిస్తున్నాడు, ఈ మనిషికి రోజు రోజుకి ఆమెతో కలిసిమెలిసి ఉండటం వల్ల ఆమె మీద ప్రేమ పెరిగిపోయింది, ఆమె మీద ఆప్యాయత పెరిగిపోయింది, ఆమె మీద కొన్ని రోజులకు ప్రేమ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏమో కొడక ఆ క్యాన్సర్ వ్యాధి నుంచి కొంచెం తేరుకొని కొద్ది బాగుపడేటట్టుగా ఉంది. కొన్ని రోజులు వచ్చిన తర్వాత వ్యాధి ముదిరింది, చనిపోయాడు. ఇప్పుడు ఈ యువకుడు ఆ స్త్రీని వివాహం చేసుకునేటప్పుడు ఏమని వివాహం చేసుకున్నాడు? ఈమెకు క్యాన్సర్ వ్యాధి ఉంది, ఈమె చచ్చిపోది, ఖచ్చితంగా చచ్చిపోదని తెలుసు. చచ్చిపోయేలోపు కొద్దిగా మంచిగా ఆమెకి ఏదైనా చేసి మంచిగా ప్రేమ ఆప్యాయతలు కురిపిద్దామని చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఆమెతో కలిసి జీవిస్తున్న తర్వాత ఆమె చచ్చిపోతుందనేది మర్చిపోయాడు. అంటే ఈ ప్రేమలో అది గుర్తులేదు. ఇప్పుడేమో చనిపోయిన తర్వాత ఏమనుకుంటున్నాడంటే, దేవుడు ఎంత అన్యాయస్తుడు, అనవసరంగా మధ్యలోనే తీసుకుపోయాడు, కలిసి మెలిసి ఉన్నాము, ఇన్ని రోజులు జీవిస్తున్నాము, అప్పుడే మా ఆయుష్ తీరిపోయింది. అంటే వివాహం చేసుకోకముందు ఈయన మనసులో ఏముంది? 2 సంవత్సరాలు బతుకుద్దు, 4 సంవత్సరాలు బతుకుద్దు, 10 సంవత్సరాలు బతుకుద్దు, ఏదో ఒక రోజు చచ్చిపోద్ది, ఎలకాలం ఏముండదు, కొద్ది రోజులు ఆమెకు నేను చేదోడు వాదోడు ఉందామని ఆలోచనతో చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె దగ్గర పోయి ఆమెకు పరిచర్య చేస్తూ ఆమెతో కలిసి మెలిసి ఉన్న తర్వాత ఈ ప్రేమ పడి ఆమె చచ్చిపోద్దనే విషయం మర్చిపోయాడు. ఈ ప్రేమ చేత ఆమె చచ్చిపోద్దనే విషయం మర్చిపోయాడు. ఎప్పుడైతే ఆమె చచ్చిపోయిందో ఇప్పుడు దిగులు పడటం ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు సహోదరులు ఎవరైనా వచ్చి, ఎందుకయ్యా దిగులు పడుతున్నావు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఎందుకు నిన్ను నువ్వే పాడు చేసుకోవాలనుకుంటున్నావు, ఏంది ఎప్పుడు ఇలాగనే ఉంటున్నావు, ఏందయ్యా అని అనగానే ఆయన అంటున్నాడు, ఇదిగో ఎంత బాగా చూసుకున్నాను మీకు తెలుసు కదా, ఎంత చక్కగా ఏమైనా ప్రేమించానో తెలుసు కదా, ఆమెకి ఏ కొత్తగా లేకుండా చేశానని తెలుసు కదా, ఆమె అప్పుడే నన్ను విడిచి వెళ్ళిపోయిందంటే వాళ్ళందరూ చెప్తున్నారు, ఆమె నిన్ను విడిచి వెళ్ళిపోతే నీకు ముందు తెలుసా తెలియదా? మరి తెలుసు కదా, ఆమెకి వ్యాధి ఉందని తెలుసు కదా, ఏం మధ్యలో ఒక 5-6 సంవత్సరాలు చనిపోతే తెలుసు కదా, చనిపోతే తెలుసు కూడా నువ్వు చేసుకున్నావు. చేసుకున్న తర్వాత నీకు ప్రేమ పెరిగిపోయింది. నీ ప్రేమ పెరగటం వల్ల ఏమన్నా ఆమె ఆయుష్ ఏమన్నా తగ్గుద్దా? ఆయన ఆయుష్ అని పెరుగుద్దా? ఆమె రోగం ముదిరితే చచ్చిపోద్ది. కానీ నువ్వేం చేసావంటే ప్రేమ పెరిగి ఆమె మీద ఆశలు పెంచుకున్నావు. అది నీ తప్పు. ఆమెకు జబ్బు ఉందని నీకు తెలుసు, కానీ జబ్బు ఉందని తెలుసు కూడా ఆశలు పెంచుకోవడం ఎవరు తప్పు? అది నీ తప్పే. ఇప్పుడు ఆమె జబ్బు ముదిరింది, చచ్చిపోయింది. ఇప్పుడు నువ్వు ఎవరినో తిడితే, నిన్ను నువ్వు చంపుకుంటే అది మంచి పద్ధతేనా? అంటే మనుషులు ఏం ఆలోచిస్తున్నారంటే, మనం చచ్చిపోతామని ప్రతి ఒక్కడికి తెలుసు, పుట్టిన ప్రతి ఒక్కడు చచ్చిపోతామని తెలుసు. చచ్చిపోతామని తెలిసిన మనము ఈ భూమి మీద బతుకుతూ, ఈ భూమి మీద పనులు చేసుకుంటూ, సంపాదించుకుంటూ, పిల్లల చేత, భార్యల చేత, భర్తల చేత, బంధుమిత్రుల చేత, తల్లిదండ్రుల చేత ఈ ఆప్యాయతల మధ్య చచ్చిపోతామనేది మర్చిపోతున్నాం. ఈ ఆప్యాయతల మధ్య మర్చిపోతున్నాం. ఈ మర్చిపోయి మనం చావు దగ్గరికి రాగానే అప్పుడే దేవుడి దేశం, అసలు దేవుడు అంటే నేను ఎందుకు చచ్చిపోవాలి, అసలు నాకు ఎందుకు ఈ కర్మ, అసలు అవసరం ఏముంది, ఈ ప్రేమలు ఆప్యాయతలు ఎందుకంటే నిన్నూరు పెంచుకోమన్నారు, నిన్నూరు పెంచుకోమన్నారమ్మా, నిన్నూరు చేసుకోమన్నారు. ఇవన్నీ నీకెందుకు? ఉండాలి, జీవించాలి, 4 రోజులు కలిసి మెలిసి ఉండాలి. నీ మైండ్లో ఎప్పుడేది ఫిక్స్ అయి ఉండాలి, ఏమో క్యాన్సర్ వ్యాధి ఉంది, ఎప్పుడో ఒక రోజు చచ్చిపోదని ఫిక్స్ అయిపోయి ఉండాలి. అలాగే మన మైండ్లో కూడా ఏముండాలి, ఈ లోకము అశాశ్వతము, ఏదో ఒక రోజు నేను చచ్చిపోతానని ఫిక్స్ అయిపోయి ఉండాలి మైండ్లో. అలా లేకుండా మధ్యలో చావు వచ్చినప్పుడు, ఏదో వచ్చినప్పుడు ఇంకా ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ ఏమైనా రాసి పెట్టుకున్నావా పత్రం మీద?
ఏమన్నా ఇప్పుడు ఫ్రాన్సరీ నోట్ ఉంది కదా, దానికి ఒక గ్యారెంటీ ఉంటుంది, 3 సంవత్సరాల తర్వాత చల్లదని ఉంటుంది. ఏమన్నా మనిషి నువ్వు వచ్చేటప్పుడు ఏమన్నా రాసి పెట్టుకున్నా, నేను 105 సంవత్సరాలు బతుకుతాను, 200 సంవత్సరాలు రాసి పెట్టుకున్నామా? లేదు. మరి లేనప్పుడు ఎందుకు మనకి ఎంత ఆలోచనలు, ఎంత ఆప్యాయతలు, ఎంత లోక సంబంధమైనటువంటి వీటన్నిటి మీద? కారణం ఏంటంటే ఈ క్యాన్సర్ వ్యాధిని వివాహం చేసుకున్న ఈ యవ్వన కాలంలో ఉన్న మనిషి ఈమెతో పరిచయం పెంచుకున్న తర్వాత ఆమె వ్యాధిని మర్చిపోయి ఈమె యొక్క ప్రేమలో, ఆ లాలనలో, ఈ ఆలోచనలో అది మర్చిపోయాడు. అదే విధముగా మనిషి కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ పనులలో, ఈ వ్యవహారాలలో, ఈ డబ్బు పిచ్చిలో, ఈ లోకాశలలో, ఈ కోరికలలో చచ్చిపోతామనేది మర్చిపోయాడు. అందుకని ఏం ఆలోచిస్తున్నాడంటే, చనిపోయిన తర్వాత జరుగుద్దా జరగదా, ఆవిడతో మాకేం పని, ఉన్నన్ని రోజులు ఉన్నాం అనుకుంటున్నాడు. ఏదైనా చిన్న సమస్య జరిగితే మర్చిపోకుండా ఎడుతూనే ఉంటాం. అంత అవసరం ఏముంది? గ్యారెంటీ ఏం లేదు కదా. గ్యారెంటీ లేని బ్రతుకు, గ్యారెంటీ ఉందనుకోని మనం ఎందుకు ఆలోచించాలి? అసలు గ్యారెంటీ లేని బ్రతుకు మనిషి బ్రతుకు. అందుకని యవనస్తుడు ఆలోచించి, ఏదో ఒక రోజు నేను చచ్చిపోతాను నాకు తెలుసు కాబట్టి ఏమంటున్నాడంటే, అయ్యా ఏమంటున్నారు ఇక్కడ, నిత్య